అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి ప్లీనరీ సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు యావత్ భారతదేశంలో ఒక మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి మాట్లాడినట్టుగా, బాధ్యత రహితంగా మాట్లాడినట్టుగా కనబడుతుంది. ఒకసారి మీరు ఆలోచిస్తే కేవలం మన పదవి కాపాడుకోవడం కోసం, రాహుల్ గాంధీ మెప్పు కోసం ఏదో మాట్లాడాలి కాబట్టి ఒక విమర్శ చేయాలన్నట్టుగా విమర్శ చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా రేవంత్ రెడ్డి మాటలు ఒక బుడ్డర్ ఖాన్ మాటలు లెక్క, ఒక బుడ్డర్ ఖాన్ని తలపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. తెలంగాణలో ఆయన పదవి కాపాడుకోవడానికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఏదో ఒక రకంగా తన పదవికి ఉన్నటువంటి గండాన్ని తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ పాదాల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాడో అడుగుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి లేకుండా సెక్రటేరియట్లో మంత్రులను అధికారులను సమీక్ష చేసినటువంటి రాహుల్ గాంధీ దూతన, ఒక రాజ్యాంగేతర శక్తిగానా ఈరోజు మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే సెక్రటేరియట్లోకి ఎంటర్ అయిందో ఆ రోజే రేవంత్ రెడ్డి ఒక అసమర్థుడిగా, రేవంత్ రెడ్డి ఒక డమ్మీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయినట్టుగా స్పష్టమవుతున్నది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి లేకుండా ఒక అజాత వ్యక్తి సెక్రటేరియట్ సాక్షిగా రివ్యూ చేయడం అంటే గతంలో ఏనాడు చూడలేదు, ఇలాంటి సందర్భాలు ఏ రోజు కానరాలేదు. ఇది ప్రజాస్వామ్యంలో ఒకవైపు వారే చెప్తా ఉన్నారు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని. అంటే సంవిధానం పరిరక్షించుకోవాలని, రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరగడం కాదు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలి. అలాంటి రాజ్యాంగేతర శక్తిని తీసుకొచ్చి సెక్రటేరియట్లో కూర్చోబెట్టి మంత్రులను, అధికారులను మీరు సమీక్ష చేసి ఆదేశాలు ఇవ్వడం ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీ రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం అని చెప్పి అడుగుతున్నా. పూర్తిగా ఒక ముఖ్యమంత్రి అసమర్థుడైనా కూడా ఏ రోజు కూడా గతంలో జరిగినటువంటి ఒక సంఘటన ఒక రాజ్యాంగేతర శక్తితో చేసి సెక్రటేరియట్లో రివ్యూ చేయడం అనేది గతంలో ఏ రోజు చూడలేదు. కేవలం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, తన పదవిని కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ గారి మీద విమర్శ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ స్థాయిని మించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మీరు ఏ గడ్డ మీద అయితే మీరు మాట్లాడారో ఆ గడ్డను 3 సార్లు ముఖ్యమంత్రిగా, ఈ దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రజలు వారిని ఎన్నుకొని వారిని గౌరవించినటువంటి మహానాయకుడు గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఉన్నదా, నైతిక అర్హత మీకు ఉన్నదా అని చెప్పి అడుగుతున్నా. ఈరోజు విభజన చేస్తున్నది ఎవరు? ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అతలాకుతలం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నా. మతాల పేరిట విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నా. ఈ దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నా. ఆ రోజు హిందూ వ్యతిరేకిగా హిందువులను ఊచకోత కోసి దేశాన్ని విభజన చేసి మీ స్వార్థం కోసం, నెహ్రూ స్వార్థం కోసం, నెహ్రూ ప్రధానమంత్రి కావాలని ఆ రోజు బ్రిటిషర్ తోటి మీరు చేతులు కలుపుకొని దేశాన్ని విభజన చేసి ప్రధానమంత్రి అయినటువంటి మీ వంశం కాదని అడుగుతున్నా. మీ ప్రధానమంత్రి పదవి కోసం, నెహ్రూ ప్రధానమంత్రి పదవి కోసం దేశాన్ని ముక్కలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశ విభజనకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, మతాల పేరు మీద విభజన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు కొన్ని లక్షల మంది హిందువులను ఊచకోత కోబడినటువంటి ఆ అంశం ఇంకా ప్రజలు మర్చిపోలేదు. అలాంటి మీరా ఈరోజు మాట్లాడేది విభజన గురించి, వివక్ష గురించి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, బహుశా రేవంత్ రెడ్డి గారికి చరిత్ర తెలియదా, లేకుంటే చరిత్ర మర్చిపోయిండో, కానీ ఇంకా దేశ ప్రజలు చరిత్ర మర్చిపోలేదు. భారతదేశాన్ని ముక్కలు చేసి మతాల పేరు మీద మీరు విభజన చేసి మీ స్వార్థం కోసం, ప్రధానమంత్రి పదవి కోసం చేసినటువంటి కుట్రలో భాగమే ఈరోజు ఈ దేశం ఈరోజు ఈ రకంగా విచ్ఛిన్నం జరిగిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలకు తెలిసేది ఒక దేశభక్తి పార్టీ అని. దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశాన్ని అభ్యున్నతి స్థాయిలో తీసుకెళ్లడం కోసం భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నుంచి పనిచేస్తున్న సంగతి ప్రజలకు తెలుసు. కాబట్టే ఈరోజు 3వసారి కూడా భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని గెలిపించే సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు
ఇలాగైనా పదవి కాపాడుకోవాలని ఆకాంక్షతో నువ్వు మాట్లాడితే ప్రజలు అమాయకులు కాదు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఉల్టా కోత్వాల్ చోరుకు డాంటే అన్నట్టుగా మీరు అక్కడో అహ్మదాబాద్లో మాట్లాడుతున్నారు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడ పెడతారో చర్చ పెట్టండి. ఈరోజు మీ 6 గ్యారెంటీల అంశం కానీ మీరు ఇచ్చిన హామీల గురించి కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా 6 గ్యారెంటీలు నెరవేర్చకుండా నువ్వు పోయి అహ్మదాబాద్లో మాట్లాడుతున్నావు. ఏదో మొత్తం 20 కోట్ల రూపాయలతోటి నేను రుణమాఫీ చేసిన అని, కనీసం 60% కూడా రుణమాఫీ చేయకుండా తప్పించుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీది కాదని అడుగుతున్నా. 420 హామీలు ఎగ్గొట్టినటువంటి పార్టీ మీది కాదని అడుగుతా ఉన్నా. 6 గ్యారెంటీలను ఎగ్గొట్టినటువంటి పార్టీ మీది కాదని అడుగుతా ఉన్నాను. ఏదో చేసినట్టు ఏదో సాధించినట్టు రాహుల్ గాంధీ ఆశయాల కోసం చేసినామంటున్నారు కదా, మరి ఏ రాహుల్ గాంధీ అయితే తెలంగాణకు వచ్చి బహిరంగ ప్రజల పక్షాన ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి రాహుల్ గాంధీని తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. తెలంగాణలో కాళ్ళు కూడా పెట్టనీయారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అసలు రాహుల్ గాంధీకి ఏం దేశభక్తి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఏం దేశభక్తి ఉంటుంది, ఒకసారి మీరు ప్రజలకు చెప్పాలని చెప్పి అడుగుతున్నా. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు బుటకమని చెప్పి తెలుసుకున్నారు కాబట్టే తెలంగాణ ప్రజలు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నీ సొంత పార్లమెంట్ను ఓడగొట్టిండ్రు. నువ్వు రిప్రజెంట్ చేసినటువంటి మల్కాజ్గిరిని ఓడగొట్టిండ్రు. నువ్వు గతంలో నీ కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల కన్నా దాదాపు 23,000 ఓట్లు తప్పగా ఒప్పుకోలేని అంటేనే నీ పరిస్థితి ఏమున్నదో అర్థమవుతున్నది. ఈరోజు కొడంగల్లో నువ్వు మళ్ళీ పోటీ చేస్తే నువ్వు గెలుస్తావా లేదా అనేటువంటి పరిస్థితి ఉన్నది. నువ్వు ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడేది. ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా మేధావులు సైతం ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మేము అండగా ఉన్నామని చెప్పి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే కాలు పెట్టనీయడట. అసలు కాలు పెట్టనీయది మీరు రాహుల్ గాంధీని. మేము తెలంగాణ ప్రజలు రేపు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తామంటే కాలు పెట్టనీయరని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చినట్టు హామీలు అమలు చేయకుండా 6 గ్యారెంటీలు అమలు చేయకుండా 420 హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు మేము రాహుల్ గాంధీకి తెలంగాణకు రావడానికి ముఖం లేదు. ఏ సెంట్రల్ యూనివర్సిటీలోనైతే ఆ రోజు వచ్చి దీక్ష పేరు మీద దొంగ దీక్ష చేసిండో అదే సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఈరోజు నువ్వు కాజేస్తే దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు రాహుల్ గాంధీని వచ్చి సెంట్రల్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టమని విద్యార్థులు దానికి జవాబు చెప్తారని తెలియజేస్తున్నాం. తెలంగాణలో బీజేపీ కథం కాదు, భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ కథమవుతున్నది. ఈరోజు కాంగ్రెస్ ముక్త భారత్ ప్రజలు కోరుకుంటున్నారు. చివరిగా మిగిలిన 2 రాష్ట్రాలు కూడా రేపు కర్ణాటక కానీ తెలంగాణలో కానీ రేపు ఎన్నికలు జరిగినా కూడా చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయేది కాంగ్రెస్ ముక్త్ భారత్. తప్పకుండా కాంగ్రెస్ ముక్త్ భారత్ వైపు ప్రజలు అడుగులేస్తా ఉన్నారు. అది మీరు ఒకసారి గమనించకుండా ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇదంతా పరిస్థితి చూస్తుంటే పచ్చ కమర్లోకి లోకం పచ్చగన్నట్టు నీవంతా కూడా ఆయన ఏదో చేసినట్టు భ్రమపడి ఏదో చేసినట్టు పోయి నువ్వు గుజరాత్లో పోయి చెప్పుకోవడం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడే బహిరంగ చర్చ పెడదాం. ఎన్ని హామీలు అమలు చేసినావో, ఎన్ని గ్యారెంటీలు అమలు చేసినావో ఇక్కడ ప్రజల పక్షాన మనము మరి బహిరంగ చర్చ చేద్దాం. మరి అప్పుడు మీకు జవాబు చెప్పడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తుంటే తెలంగాణ ప్రజలంతా ఒక బుడ్డర్ ఖాన్ చూసినట్టు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఒక బుడ్డర్ ఖాన్ మాటల్లాగా మీ చెప్పుకుంటున్నారు. ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు. ఈరోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ గారిని కాదు, ఈరోజు నీకు ప్రజల మీద విశ్వాసం ఉంటే నువ్వు ఒకసారి ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వస్తావా, ప్రజా తీర్పు కోరుకుంటావా, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టయితే, నువ్వు ఇచ్చినటువంటి రుణమాఫీ నెరవేర్చినట్టు అయితే ప్రజల మీద విశ్వాసం ఉంటే ఎన్నికలకు సిద్ధమని చెప్పి అడుగుతున్నా. కనీసం నీ కొడంగల్కి రాజీనామా చేసి మళ్ళీ గెలువు, అప్పుడు వాస్తవాలు ఏందో బయటకు వస్తాయని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి,
కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ చూస్తే ఔరంగజేబ్ ఐడియాలజీ ఇది. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అంటే ఔరంగజేబ్ ఐడియాలజీ, హిందూ వ్యతిరేక ఐడియాలజీ, ముస్లిం అనుకూలత ఐడియాలజీ, దేశాన్ని మత ప్రతిపాదిక మీద విభజించినటువంటి ఐడియాలజీ మీది. ఈరోజు మీరు ఇతరుల మీద బురద జల్లే ముందు గత చరిత్ర మీరు చేసినటువంటి తప్పిదాలను ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీకున్నటువంటిది ఒకటే ఒక ఆలోచన, కేవలం ముస్లిం ఓట్ల కోసం మీరు చేస్తున్నటువంటి నాటకం, మైనార్టీ ఓట్ల కోసం మీరు చేస్తున్నటువంటి ఈ రాజకీయం తప్ప నిజంగా మీకు ఏ కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నా ఈరోజు హిందూ బీసీల కోసం ఉన్నటువంటి రిజర్వేషన్లో మైనార్టీలను మీరు చేర్చి హిందూ బీసీలకు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? ఆ రోజు హిందువులు ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు మత ప్రతిపాదికమైన విభజన చేసి అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? ప్రతిసారి మీరు తీసుకున్న ఏ నిర్ణయం అయినా హిందూ వ్యతిరేక నిర్ణయం కాదని అడుగుతున్నా. మరి నిజమైనటువంటి దోషి ఎవరన్నా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ, మీ జవహర్లాల్ నెహ్రూ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అసలు అన్నిటికన్నా ముఖ్యం నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రాహుల్ గాంధీకి భారతదేశం మీద ఏం ప్రేమ ఉన్నదని. రాహుల్ గాంధీకి హిందూ భారతీయుల మూలాల కన్నా విదేశీ ఇలా మూలాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ తాత ఫిరోజ్, తల్లి ఇటాలియన్. ఆయన వారసుడు రాహుల్ గాంధీకి దేశం మీద ఏం భక్తి ఉన్నది, దేశ ప్రజల మీద ఏం ప్రేమ ఉన్నది, ఈ దేశ సంస్కృతి గురించి ఆయనకి ఏం తెలుసని అడుగుతున్నా. పాదయాత్ర చేసిండంట, పాదయాత్ర చేస్తే ఏమవుతుంది? మోకాళ్ళ అరిగిపోతుంది. పాదయాత్ర చేస్తే ఏమవుతుంది? 4000 కిలోమీటర్లు నడిస్తే ఏమవుతుంది? నువ్వు పాదయాత్ర చేస్తే మోకాళ్ళు అరిగిపోయి మోకాళ్ళ మీద నువ్వు నడిచినా కూడా ప్రజలు ఎలా వాస్తవాలు మర్చిపోరు. ముందు కేవలం మీ స్వార్థం కోసం ఆలోచించేటువంటి కాంగ్రెస్ పార్టీలో నీ స్వార్థం కోసం నువ్వు ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునే దాంట్లో నువ్వు మాట్లాడుతూ ఏదో ఒక రకంగా ఆయన ప్రధానమంత్రి కావాలని చెప్పి మోకాళ్ళ మీద నడిచినా ప్రజలు ఆయనను ఆశీర్వదించరు. ప్రజలకు వాస్తవాలు తెలిసిన సంగతి తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఆలోచన విధానం, రాహుల్ గాంధీ చేష్టలు దేశానికి విచ్ఛిన్నం చేసే, అన్యాయం చేసే చర్యలే ఉంటే తప్ప దేశం కోసం ఆయన ఆలోచించే విధానం ఆయన దగ్గర లేదు. అలాంటి పార్టీకి నువ్వు వారసుడిగా ఈరోజు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా మైనార్టీలను ఎన్కేసుకోవడానికో నీ పదిని కాపాడుకోవడం కోసమో ఈరోజు ఆకాశం మీద ఉమ్మేసినట్టుగా ఉన్నది. నువ్వు ఎన్ని రకాలుగా పిచ్చి మాటలు మాట్లాడినా, బుడ్డర్గాన్ మాటలు మాట్లాడినా ప్రజలు అసహించుకుంటారు తప్ప దానివల్ల ఉపయోగం లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంకొకసారి ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడితే ఖబర్దార్, మళ్ళీ రాష్ట్రంలో కూడా నేను తిరగనీయకుండా మా ప్రజలుగా ఆపుతారనే సంగతి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. అసలు కేటీఆర్ ఉన్నట్టున్నాడు దాంట్లో. కేటీఆర్ అనే వ్యక్తి గతంలో నేను చెప్పినటువంటి అంశాన్ని ఎప్పుడు ప్రతిసారి రిపీట్ చేస్తుంటాడు. నేను మొన్ననే చెప్పినాను, 10,000 కోట్లకైనా ఈ ప్రభుత్వం తాకట్టు పెడితే దాని 20,000 కోట్లకు రాబర్ట్ వధేరా బినామీ కంపెనీకి అమ్మడానికి ప్రయత్నం చేస్తుండని, ఎట్టి పరిస్థితుల్లో అమ్మనీయమని మేము చెప్పినాం. దానికోసం భారతీయ జనతా పార్టీ మేము ఉద్యమం చేసినాం. భారతీయ జనతా పార్టీ అడ్డుకున్నది కాబట్టి ఆ క్రెడిట్ మాకు వస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ మంచి పేరు వస్తున్నదని చెప్పి ఈరోజు టీఆర్ఎస్, ఎందుకంటే టీఆర్ఎస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తోకపాటు అయింది. మద్రాస్ వేదికగా వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఒప్పందం చేసుకున్న తర్వాత ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్న సంగతి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.